ఒక నరాధముణ్ణి చూసుకుని ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మి నన్ను ధిక్కరిస్తున్నావు. కానీ ఆ నరుడైనటువంటి రాముడు అత్యంత ఆవేశపూరితుడై 100 యోజనముల సముద్రాన్ని దాటి నిన్న రాత్రి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి రాముని యొక్క కుత్తుకని నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు కోసేశాడు. నిద్రలో ఉండగానే రాముడు సంహరింపబడ్డాడు. లక్ష్మణుడు ఈ వార్త తెలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. హనుమ యొక్క మెడ విరిచి చంపేశారు. అలాగే సుగ్రీవుని యొక్క కంఠాన్ని వెనక్కి వంచి ముందుకు వంచి తిప్పి విరగ్గొట్టేశారు. వివిధ మైందులు మొదలైనటువంటి వారందరూ కూడా పడిపోయారు. ఇవాళ కొన్ని కోట్ల వానరములు దిక్కుతోచక దిక్కులు పట్టి పారిపోయాయి. ఆ యుద్ధంలో మరణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, ఆయనైతే రామచంద్రమూర్తి అనడు, నాకు అలవాటు మీద రామచంద్రమూర్తి అని వస్తుంది, రాముని యొక్క శిరస్సుని ధనుర్బాణాల్ని ప్రహస్తుడు తీసుకుని వచ్చాడు. కడసారి నీకు చూపించడం కనీస ధర్మం అని చెప్పి వాటిని తీసుకొచ్చాను చూడు అని ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచాడు. పిలిచి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు అక్కడ ఉంచమన్నాడు. ఆ తల్లి అక్కడ కూర్చుని అత్యంత శోకమూర్తి అయి చూస్తోంది. చూస్తుండగా తీసుకొచ్చి ఆ శిరస్సు ధనస్సు బాణము అక్కడుంచి, ఏ పురుషుడు ఎంత క్రౌర్యము కలిగినటువంటి వాడు కూడా అనకూడనటువంటి మాట ఒకటి అన్నాడు. అవస్థాం పశ్చిమాం భర్తుం కృపణాం సాధువీక్షత అన్నాడు. ఇప్పుడు నీ భర్త యొక్క అవస్థాం పశ్చిమాం భర్తుం, చిట్ట చివరి అవస్థని పొందినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు తనివితీరా చూడు, నెమ్మదిగా చూడు, ఏమీ నువ్వు కంగారు పడక్కర్లేదు, ప్రశాంతంగా చూసుకో. చూసేటప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే కృపణ దీనురాలవై ఏడుస్తూ ఆ శిరస్సు వంక చూస్తావు. నాకు అది కావాలి, ఏది ఏడు చూడు అని ఆ శిరస్సు అక్కడ ఉంచాడు. పాపం నిజంగా ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఆ రోజున, అంత బాధపడింది. అందులోనే అనేకమైనటువంటి వైదికమైన విషయాల్ని కూడా ప్రస్తావన చేసింది. అంత బాధ ఆవిడ పొందుతుంటే పరమ సంతోషంగా నిలబడ్డాడు. ఒక రాక్షసుని యొక్క బుద్ధి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ రావణాసురుని యొక్క జీవితం.